నువ్వు పౌర్ణమి రోజు పూజ మొదలు పెడితే విపరీత పరిణామాలు, కఠిన నిర్ణయాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందుగానే చెప్పినట్టే చేస్తున్నాను. అంతేకాదు, ఈ పెళ్లి కూడా సరిగ్గా నువ్వు పూజ తలపెట్టిన నాడు, అనగా పౌర్ణమి రోజు పూజకు కొన్ని నిమిషాల ముందే జరిగిపోతుంది. ఇంత కక్ష ఏంటి స్వామి మీకు? కక్ష కాదయ్యా, కర్తవ్యం. అయినా పెళ్ళైతే నిశ్చయం అయిపోయింది కానీ వరుడు ఇంకా నిశ్చయం కాలేదు. ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటే నీతోనే పెళ్లి జరిపిస్తా. ఏమంటావు? ఇందు నేను కాకుండా పోతున్నప్పుడు ఎందుకు ఒప్పుకోవాలే? తప్పకుండా ఒప్పుకుంటావు. నీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాను. మా మురుగన్తో గట్టిగా చెప్పాను, నువ్వు తొందరగా కోలుకుంటావు. థ్యాంక్ యూ వైషు. నాకెందుకు? నువ్వు కోలుకున్నాక నువ్వే ఆ దేవుడికి చెప్పు. మా పిల్ల కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు వైషు. దేవుడికి పూజ చేయాలన్న ఆలోచన మాకు రాలేదు. రండి, ఈ కుంకుమ నాన్నగారికి పెట్టండి, ఆయన తొందరగా కోలుకుంటారు. ఎన్ని పూజలు చేసినా, ఈ కుంకుమ పెట్టినా నాన్నగారు మాకు దక్కరు. ఆయన చావు గంటల్లో రోజుల్లో అని చెప్పారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని అనాథలు చేయాలని దేవుడే భావిస్తే మేము మాత్రం ఏం చేయగలం? ఎన్ని చేసినా వేస్ట్. బాధపడుకుంది. ఇప్పుడే నాన్నగారి గురించి తెలిసిందమ్మా. చాలా బాధాకరమైన విషయం. బిల్లా బతికాడు, ఆయన పరిస్థితి బాగుంటుంది అనుకున్నాను. ఇంతలో ఇలా నేను మా ఊరు వెళ్తున్నాను. వైజాగ్లో ఇంపార్టెంట్ పని ఉంది, వెంటనే వెళ్ళాలి. ఉంటానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త పిల్ల. ఉంటాను. మీ ఫోన్ ఎందుకు ఆఫ్ లో ఉంది? ఎక్కడ వీపీ నేను గాని, నా ఫోన్ కాదు. మ్యాటర్ ఏంటో చెప్పు. రాత్రి మీకు ఓ విషయం ఫోన్ లో చెప్పాలనుకున్నాను. ఇప్పుడు చెప్పండి. జేకే, నువ్వు కొంచెం వెనక్కి. నీకు సపరేట్ గా చెప్పాలంటరా? ఇప్పుడు చెప్పండి. అది అర్ధరాత్రి 12 గంటలకు చెప్తేనే బాగుంటుంది. పీతాంబరి, అపార్ట్మెంట్ లో అందరికి స్వీట్లు పంచిపెట్టమని వీరబాబుకి దొరబాబుకి చెప్పాను. ఈ బాక్స్ నీకు. ఆయనకి ఇవ్వండి. తీసుకోండి. ఏంటి విశేషం చిట్టమ్మ గారు? మా పీత పుట్టినరోజు. జేకే సార్, అర్జెంట్ గా వారణాసి వెళ్ళి గంగాజలం పట్టరా, నోరు కడుక్కోవాలి. ఇంకేమైనా చెప్పేది ఉందా? హ్యాపీ బర్త్డే టు యూ. అందుకే స్వీట్ ఊసేసా. టు యూ. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ విషయం నీకు రాత్రి 12 గంటలకు చెప్పాలనే నీకు ఫోన్ చేశాను, కానీ నీ ఫోన్ ఆఫ్ లో ఉంది. ఈ రోజు నా బర్త్డేనా? అమ్మ నాన్నలంటే మనకు పెద్దచ్చ దైవాలు. అమ్మ చనిపోనాది, నాన్న సావు బతుకుల్లో ఉన్నాడు. ఈ సమయంలో ఆయన ప్రశాంతంగా పోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి కదమ్మా. పైనున్న అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. నీకు ఆ పార్దు వల్ల వచ్చే ప్రమాదం కూడా తెలుసు. నీ కట్టాలు పోవాలన్నా, ఆ ప్రమాదం తప్పాలన్నా ఈ పెళ్ళే మార్గమమ్మా. ఆలోచించు. ఏం చేయమంటావు కృష్ణమూర్తి? నాకేం చేయాలో తోచట్లేదు. ఎటు నిర్ణయించుకోలేకపోతున్నాను.